27వ తారీఖు మేము ఆత్మకూరు డిఎఫ్ దగ్గరికి పోయినాము. అక్కడికి పోతే డిఎఫ్ సార్ కొత్త సార్ ఆయన 3-4 ఏళ్ల నుంచి మేమే పెట్టుకుంటున్నాము ఆ షాపులు. 5 ఏళ్ల నుంచి వాళ్ళు లంబడోళ్ళు కానీ ఎవరు కానీ మీరు రావద్దండి, మాది హక్కు, మేము ఉండేది ఈడ అంటే వాళ్ళు సరే అని చెప్పేసి రాలేదు. డిఎఫ్ దగ్గరికి పోయినాము. పోయినాక ఆడ సార్ ఆయనకి ప్రసాదము అవి అన్నీ ఇచ్చి సార్ ఇట్లా మేమే పెట్టుకుంటున్నాం టెంకాయల షాపు, ఇతర కులస్తులకు ఎవరికి లేదు సార్ అని చెప్పినాము. సరే అమ్మ అని చెప్పి రైంజర్ సార్కి చెప్పినారు. రైంజర్ సార్కి చెప్పినారు. రైంజర్ సారు ఏమని చెప్పినాడు, సార్ వాళ్ళు లంబడంలో వస్తారని వాళ్ళు ఇంత దూరం వచ్చినారు, ఇక్కడికి వచ్చినారు సార్ వాళ్ళు అని చెప్పినాడు. తర్వాత ఇప్పుడేమో లంబడోళ్ళకి 10 మందికి ఇచ్చినారు, వాళ్ళు కూడా టెంకాయల షాపులే పెట్టుకుంటారు, వాళ్ళు కూడా టెంకాయ షాపులే, మీరు వాళ్ళు సమానము అది ఇది అంటున్నాడు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది వాళ్ళు లేరు, సంబంధమే లేదు అని ఆయన చెప్పి మళ్ళీ ఇప్పుడేమో 9 మందికి ఇస్తున్నా నేను పర్మిషను, డిఎఫ్ దగ్గర నుండి వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అట్లా ఇవ్వకూడదు అసలు. వాళ్ళు మాదే హక్కు, మాదే పర్మిషన్, మేమే పెట్టుకోవాలా. వాళ్ళని టీ పుచ్చకాయలు ఏ ఒకటి పెట్టుకోమంటున్నాం, కానీ వాళ్ళు మా దాంట్లోనే మేము కూడా టెంకాయలే అమ్ముతామని చెప్పేసి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రైంజర్ సారు వాళ్ళకి సపోర్టు కలుపుతున్నాడు. మా మెట్ట రూపాయలు కూడా ఒంగోలులో ఉన్నాయి, ఇంతవరకు తీసుకోలేదు. వీళ్ళేమో ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ అన్యాయం చేస్తున్నారు. 8 రోజులు టెంకాయలు పెట్టుకుంటే ఆ 8 రోజులకు మాకు అన్యాయం చేస్తున్నారు. లంబడోళ్ళని వాళ్ళని వీళ్ళని పెట్టుకున్నాడు రేంజర్. అది మాత్రం మాకు చేరుకోదు, మా తెలుసుకోవడానికి తప్ప అది మాత్రానికి మాకు శ్రీశైలంటే హక్కు, శైలం దూరం శ్రీశైలంటే హక్కు. కానీ మా వాళ్ళు శ్రీశైలం మేకరబండ ఉన్న సెంచోళ్ళు అలా హక్కు. అది పెద్ద సరాల నుంచి ఉంది, అది మాకు రావాల్సింది, అది ఎవరికి లేదు. అది తెలంగాణ వాళ్ళకి మాది అంటే మాకు మాదే, మా యొక్క ఎవరు హక్కు కాదు, మాదే హక్కు. శైలం దూరణము శ్రీశైలంటే హక్కు ఉంది, మా యొక్క మా సెంచోళ్ళు హక్కు, అది ఎవరికి లేదు. తాతలు ముత్తాతల నుంచి అట్లుంటే వాళ్ళు మళ్ళీ గోడ పట్టుకుని కొట్టు కూడా పోయిన వాళ్ళు మాకు వద్దు, వాళ్ళు మాకు అవసరం లేదు. మేము దయచేసి మమ్మల్ని దయచేసి మా హక్కును నాకు కలిగించి మీరు సారు మీకు నమస్కారము చెప్తున్నాను. శ్రీశైలము అంటే మాకు పెద్దల కానించి పూర్వకాలం నుంచి మా పెద్దల కానించి సాక్షి కనుకండి ఇవన్నీ మాకు ఎక్కుతున్నాయి. కానీ మధ్యలోకి వచ్చి వాళ్ళు బాగా సెంటర్ బాగా కట్టుకుంటారని చెప్పి వాళ్ళని కనిపించి మాకు కనిపించి మాకు గొడవలు చేయాలని చాలా కనిపెట్టుకొని చూస్తున్నారు. ఇప్పటికైనా కూడా మాకు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళని కూడా కలుపుకోమంటున్నారు. కలుపుకోమంటే మేమంటే కలుపుకుంటాం. మాకు నిరాశ ప్రకారంగానే మేము సంవత్సరము ఒక 4 రోజులు కొబ్బరికాయలు అమ్ముకుంటున్నాం పోతున్నాము. అంత తప్ప మాకు ఏమీ లేదు. మా పిల్లలు రోడ్డు కొట్టకూడదు, మా కడుపులు కొట్టకూడదు, వాళ్ళ అమ్మాయిలు మాత్రం మా దాంట్లో కలుపుకోకూడదు. అదే మేము కోరుకుంటున్నాం సార్. మీకు నమస్కారం. మా హక్కు మాకు ఇవ్వండి. మాకు ఈ సంవత్సరం మాకు ఇబ్బందిగా ఉంది సార్. అందుకు పోయిన సంవత్సరం బాగా మా డిఎఫ్ సారు వీరేంద్ర సారు మాకు పర్మిషన్ ఇచ్చినారు. ఇప్పుడు మాకు 11 టైం అవుతుంది. మాకు సన్నపిల్లలు ఉండరు, భార్య భర్తలు ఉండరు, వాళ్ళు తిండి అంటే కుక్కలేను సార్. ఇక్కడ మేము ఉంటే అందుకు మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు పర్మిషన్ ఇస్తే నింటే వ్యాపారం చేసుకుంటాం సార్. ఏ ఇబ్బంది కలిగియము, చెత్త చెదారము ఉంచాం సార్.